మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా. స్టార్టప్ల కోసం బీఆర్ఎస్ టీ హబ్ ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి యనుమల హబ్స్ ఏర్పాటు చేశారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు సంబంధించిన అంశాలపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ 100 కోట్ల విలువైన భూములు కారు చౌకగా కేటాయించారని మండిపడ్డారు. ఇది ఫ్యామిలీ డ్రైవ్ స్కామ్ అని విమర్శించిన కేటీఆర్ ఇందులో జీరో ఇన్నోవేషన్, జీరో ఎంప్లాయీస్ ఉంటారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. లేఖలతో పనులు కావు, రాష్ట్ర నీటి ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేయాలని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన అంశాలను గోదావరి సమావేశం ఎజెండా నుంచి తొలగించే వరకు పట్టుబట్టాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం ఏపీ పెట్టిన అభ్యంతరాలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తే మాత్రం బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హరీష్ రావు హెచ్చరించారు. హైదరాబాద్ నడిబొడ్డున మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నది బడుగు బలహీన వర్గాల చిరకాల వాంఛ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ వాంఛను సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని తెలిపారు. ఈ నెల 14న ఐమాక్స్ ఎదురుగా ఉన్న హెచ్ఎండిఏ పార్కులో పూలే దంపతుల కాంస్య విగ్రహాలను సీఎం ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులు పోలీసులతో కలిసి పరిశీలించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసేది సిపిఐ పార్టీ మాత్రమేనని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ షాపా పేర్కొన్నారు. ములకలపల్లి మండలంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు కింద 2 పంపు హౌసులు, పెద్ద కాల్వలు నిర్మించిన ఈ ప్రాంత ప్రజలకు మాత్రం సాగునీటి అందించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ పెద్దలు తక్షణమే స్పందించి ప్రాంత ప్రజల ప్రయోజనాలు చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నిజాం కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ విద్యార్థులకు కూడా హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఏబీవీపీ ఆందోళనను వామపక్ష, బీఆర్ఎస్ విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా మధురలో దారుణ హత్యకు గురైన వ్యక్తి బీహార్ వాసిగా పోలీసులు గుర్తించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండీ తలీం ఖమ్మంలో బోటి వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వైరా ప్రధాన రహదారి పక్కన పీవీఆర్ కళ్యాణ మండపం సమీపంలో హత్యకు గురయ్యాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని గుర్తించి హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్లో ఓ అరుదైన పాము దర్శనమిచ్చింది. రోడ్డుపై వెళ్తున్న బాటసారులకు రోడ్డుపై ఏదో మెరుస్తూ కనిపించింది. దాన్ని చూసిన స్థానికులు బొమ్మ అనుకున్నారు. దాని కదలికలను గమనించి వింత రకం పాముగా గుర్తించారు. వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు ఆ పామును పట్టుకుని సురక్షితంగా అడవుల్లో వదిలేశారు. నలుపు, పసుపు పచ్చటి చారకలు కలిగిన ఈ పాము విషపూరితమైనదిగా అధికారులు తెలిపారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులకు రక్తం సరిగ్గా లేక అనేక వ్యాధుల బారిన పడుతున్న నేపథ్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సైడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. భద్రాచలంలోని పద్మావతి హాస్పిటల్లో రేడియాలజిస్ట్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చే నిరుపేద వ్యాధిగ్రస్తుల కోసం ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు.